రైట్ గా పక్కా లోకల్లో డీటెయిల్స్ చూస్తే తుంగభద్ర డ్యాం చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. డ్యాం నూతన గేట్లను ఈ నెల 25న ఏపీ కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్ ప్రారంభించనున్నారు. 2 ఏళ్ల క్రితం 19వ గేటు కొట్టుకోపోవడంతో నిపుణుల సూచనల మేరకు మొత్తం 33 పాత గేట్లను తొలగించి ఏపీ ప్రభుత్వ చొరవతో కేవలం ఒకే సీజన్లో కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని సుమారు 17.33 లక్షల ఎకరాల ఆయకట్టుకు పలు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఎంతో కీలకమైన నిలయంగా ఉంది. తుంగభద్ర డ్యాం చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. డ్యాం నూతన గేట్లను ఈ నెల 25న ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్ ప్రారంభించనున్నారు. 2 ఏళ్ల క్రితం 19వ గేటు కొట్టుకోపోవడంతో నిపుణుల సూచనల మేరకు మొత్తం 33 పాత గేట్లను తొలగించి ఏపీ ప్రభుత్వ చొరవతో కేవలం ఒకే సీజన్లో కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని సుమారు 17.33 లక్షల ఎకరాల ఆయకట్టుకు పలు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఎంతో కీలకమైన నిలయంగా ఉంది. ఇది తుంగభద్ర డ్యాం చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. డ్యాం నూతన గేట్లను ఈ నెల 25న ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్ ప్రారంభించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, తుంగభద్ర డ్యాం ఏదైతే గత సంవత్సరం గేట్ కొట్టుకోపోవడం, దాని తర్వాత మొత్తం గేట్లను ఏపీ చంద్రబాబు తీసేసి ఇప్పుడు కొత్త గేట్లను ప్రారంభిస్తున్నారు. కాకపోతే దీంట్లో ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు పక్క డీకే శివకుమార్ ఇద్దరు కలిసి ప్రారంభించున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే తుంగభద్ర జలాశయం ఒక నూతన అధ్యయనం చెప్పొచ్చు. ఎందుకంటే సుమారుగా 1953లో తుంగభద్ర డ్యాం నిర్మించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా 76 ఏళ్ల తర్వాత మొత్తం డ్యాం గేట్లను పూర్తిగా మార్చిన పరిస్థితి. ఏదైతే సరిగ్గా 2 ఏళ్ల ఎగువన కర్ణాటక తుంగభద్ర డ్యామ్ లో 2 ఏళ్ల క్రితం తుంగభద్ర డ్యాం 19వ గేటు పూర్తిగా కొట్టుకుపోవడంతో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఇటు కర్ణాటక రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కన్నయ్య నాయక్తో ఆ సమావేశం నిర్వహించి వెంటనే కన్నయ్య నాయుడిని తిరిగి డ్యామ్ కు పిలిపించేసి వరద వసూలు చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇచ్చిన నిపుణులతో కొంత ప్రభుత్వాలు కూడా అయితే డ్యామ్ సామర్థ్యంలో పూర్తిగా తుప్పు పట్టిపోయిన పరిస్థితి, అలాగే చైన్లు కూడా పూర్తిగా తుప్పు పట్టిపోయిన పరిస్థితి. అయితే ఒక గేట్ లైఫ్ వచ్చేసి 45 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇప్పటి వరకు కూడా డ్యామ్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమర్చకపోవడం పైన తీవ్ర ఆందోళన నేపథ్యంలో పూర్తిగా గేట్లు కొట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్తున్న నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ ఇంకేంటే ఇదంతా ఏదో పైంది కాదు, మొత్తం అంతా కరోజన్ అయిపోయింది.
ఇనుముని చేత్తో ఇరగొట్టేటువంటి బాహుబలినా లేకపోతే గేట్లు అట్లున్నాయి చూడండి. ఇది ఇనుము గేట్ల పరిస్థితి పట్టిపోయి ఇట్లా అంటే రాలేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది ఎందుకు రాడ్ పెట్టిండేది ఇట్లా? అది కాదు, ఈ రాడ్ ఇట్లా పైకి ఎర్త్ కనెక్షన్ ఇవాళ చెప్తా ఉన్నారు సార్. అసలు ఒక్క సీజన్ లో మొత్తం 32 గేట్లు రిమూవ్ చేసి రీఎరెక్ట్ చేసినటువంటిది హిస్టరీలో ఎక్కడ లేదు అని ఏబుల్ టు డూ ఇట్ ఇన్ తుంగభద్ర అని అంటే మీరు గోల్డ్ గా మీరు గో అలౌట్ అని చెప్పినటువంటి మా జిల్లా బాగుపడుతుంది, జిల్లా రైతులు ధర్మం కూడా. లాస్ట్ పాయింట్ ఎక్కడ దాకా ఉంటుంది? 80 కిలోమీటర్ సింగటూరు ఉన్నా సార్, దట్ ఈస్ ది మెయిన్ సింగటూరు 20 కిలోమీటర్లు వస్తుంది. మళ్ళీ లైక్ అవర్ బిల్డింగ్ స్లాబ్ బీమ్ సార్, దిస్ ఈజ్ కాలం సిచ్యువేషన్ ట్రాన్స్పోర్ట్ ఆన్ ది స్పాట్. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 25 పల్సు ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కిలోకు 15 రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం కేవలం 4 రూపాయలు మాత్రమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 7 లక్షల టన్నుల పంటలో ఇప్పటికే 2 లక్షల టన్నులు వృధా అయ్యాయని తెలిపారు. మామిడి రైతు అల్లాడిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు, కునారిల్లిపోతున్నాడు, కుంచుకుపోతున్నాడు. తాము పండించినటువంటి ఆ మామిడి పంటకు గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళంతా కూడా ఏం చెయ్యాలో దిక్కు తోచక ప్రభుత్వం సహాయం చేస్తుందేమోనని దీనంగా రోధిస్తూ కాలం గడుపుతున్నారు. దాదాపు 25 పల్ప్ ఫ్యాక్టరీలుంటే ఆ ఫ్యాక్టరీల చుట్టూతా బార్లు తీరుతూ దాదాపు 5-6 కిలోమీటర్ల మేర విస్తరించి లారీలలో, ట్రాక్టర్లలో ఆ తోతాపూరి మామిడి కాయల రైతులందరూ కూడా లారీలు, ట్రాక్టర్లలో ఎదురు తెన్నులు చూస్తున్నారు. తమకు 15 రూపాయలు ఇస్తే తప్ప గిట్టుబాటు కాదునని వాళ్ళు మొత్తుకుంటూ ఉంటే ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తాను అనని చేతులు దులిపేసింది. ఆ పల్ప్ ఫ్యాక్టరీలేమో 6 రూపాయలు బోర్డు పెట్టి 5 రూపాయలు కూడా ఇవ్వటం లేదు. ఎక్కడ చూసినా కూడా దాదాపు 55,000 మంది రైతులు పండించిన 2.5 లక్షల ఎకరాలలో 7 లక్షల టన్నుల ఉత్పత్తి తోతాపురి ఈ రోజున, అందులో దాదాపు 2 లక్షల టన్నులకు పైగా రైతులు ఇక మా పంటను కొనలేరునని ఆ పంటంతా కూడా చెట్ల కిందనే రాలిపోతే కుళ్ళిపోయి అదంతా పురుగులు పడి విపరీతమైన గౌలు కంపు కొడుతోంది. అలాగే రోడ్లలో ఈ పల్ ఫ్యాక్టరీల వాళ్ళు కొనకపోవటము, తీసుకోకపోవటం మూలంగా ఎక్కడికెక్కడ పల్ప్ ఫ్యాక్టరీలకు పోయే దారుల నిండా ఈ తోతాపురి మామిడికాయలు కుళ్ళిన కంపు కొడుతున్న సందర్భాలు అనేకం. వైసీపీ నేతలపై ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజాదరణ చూసి జీర్ణించుకోలేక వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇటీవల వైసీపీ కాపు నేతలు నిర్వహించిన ఆత్మీయ సమావేశాలపై విమర్శలు గుప్పించారు. వాస్తవానికి అవి ఆత్మీయ సమావేశాలు కావని, ప్రజలు తిరస్కరించిన తర్వాత తమ రాజకీయ భవిష్యత్తుపై చేసుకుంటున్న ఆత్మావలోకన సమావేశాలని అన్నారు. కాపు నాయకులమని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో కాపు సమాజానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు ఈ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఒక నాయకుడిగా ఈ రోజున ఎదుగుతున్నాడు. అటువంటి నాయకుడిని చూసి మీరు వారవలేక, జీర్ణించుకోలేక, మీరు మీ నాయకుడు, మీ అధినాయకుడు
జగన్మోహన్ రెడ్డి వట్టల నాయకుడు మీతో ఆటలు ఆడించు మాటలు మాట్లాడుతున్నాడు. అది మీకు సభావు కాదు. ప్రజలు మీ యొక్క కాపు నియోజకవర్గాల్లో కాపులే మిమ్మల్ని తిరస్కరించారు, కాపులే మిమ్మల్ని ఓడించారు. ఆ పరిస్థితి మీరు గమనించి ప్రజలకి మంచి చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పైన మీరు ఇటువంటి దుష్ట ప్రసారం చేసి మీరు మాట్లాడటం మరి అది కాదని అలా మాట్లాడకూడదని మాకు ఈ యొక్క పత్రిక ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ఆయన శాఖల్లో అంటే దేశంలో గతంలో చూస్తే 24వ స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని ఈరోజు 1వ స్థానానికి తీసుకొచ్చి అలాగే అనేక అవార్డులను దేశంలో 19 అవార్డులను కూడా గెలుచుకోవడం అంటే వాటిని చూసి వారలేకే ఈ రోజున రకరకాల విద్వేషపూరిత మాటలని అలాగే అవమానకరంగా అంటే గతంలో కూడా ఎలక్షన్ ముందు కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులైనా వాళ్ళ అధినాయకుడైనా ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడి ఎప్పుడు ఆయన్నే తలుచుకునేటట్టు అంటే ఆయన ఎన్నో పోరాటాలు చేశారు ఆ రోజున. దాని రైతుల గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు, వాటన్నిటిని గురించి కూడా చేస్తే ఆ రోజున రైతుల్ని మార్చర్ అని అలాగే ట్రాన్స్పోర్ట్ అని సంచులని ధాన్యం డబ్బులు వేయాలంటే 6 నెలల వరకు ఇబ్బందులు పెడితే ఆ రోజున మేము అందరం కూడా రైతుల పక్షాన అందరి పక్షాన కూడా నిలబడ్డాం. అలాంటి ఒక వ్యక్తిని ఒక కులానికే పరిమితం చేయాలి, ఈయనని అనగదొక్కాలి అంటే ఆయన బాగుంటే మనం చూడలేమనే ఉద్దేశంతో అంటే ఒక జగన్ నాటకంలో పాత్రధారులు అందరూ కూడా రకరకాలుగా ఆయన మీద విమర్శించడం. వైసీపీ నేతల ఆందోళనలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలవి రోడ్డుపై కామెడీ డ్రామాలని అన్నారు. 18 మంది వైసీపీ ఎమ్మెల్సీల వింత నాటకం సరదా సన్నివేశమని పేర్కొన్నారు. విద్యాలయాల్లో తనిఖీలు సాధారణమని చెప్పారు. రాజకీయ రంగు పోయొద్దని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేయబోదని తేల్చి చెప్పారు. నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మిత్రుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీరికి తోడు మరో 17 మంది ఎమ్మెల్సీలు అంటే 18 మంది ఎమ్మెల్సీలు. జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చి నెల్లూరు నడి రోడ్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు వేధిస్తున్నాడు, వెంటాడుతున్నాడు, కక్షాదింపు చర్యలు పాల్పడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది నమ్మదగిన మాటేనా? నారాయణ సార్ ఏంది వేధించేది ఏంది? నారాయణ సారు నిఘంటువులో ఆ వేధింపులు వెంటాటాలు అర్థమే తెలియని వ్యక్తి. నిజంగా నారాయణ సారు వేధించేవాడైతే, నారాయణ సారు వెంటాడేవాడైతే ఈ 2 సంవత్సరాలు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. మీరు ఈరోజు నారాయణ సార్ పట్టించుకున్నాడా? నారాయణ సారు వేధింపులు వెంటాడటం కక్షాదింపులు ఇవి వారికి తెలియదు. వారికి తెలిసింది అభివృద్ధి చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసి 10 మందికి మేళ్లు చేసి తన చేతల ద్వారా ప్రత్యర్థి పార్టీలకి సమాధానం చెప్తాం తప్ప మరొకటి నారాయణ సార్ తెలియదు. ఒక్క నారాయణ సారే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా, ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేధింపులకు పాల్పడదు. కానీ మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, గతంలో అనేక అక్రమాలు మేము చేసాం, వాటి దగ్గరికి రాకూడదు అనుకుంటే ఎలా సాధ్యం? చట్టం పని చట్టం చేసుకోబోతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. నెల్లూరు వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఫైర్ అయ్యారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థలకి ఏమి జరిగిందని ఎమ్మెల్సీలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థలను మూసేశారా అని ప్రశ్నించారు. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపారా అంటూ నిలదీశారు. ఏమి జరగకపోయినా రాజకీయ కక్ష అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేశారని విమర్శించారు. కృష్ణ చైతన్యతో పాటు నారాయణ భాష్యం స్కూల్స్ కి కూడా నోటీసులు ఇచ్చారని స్పష్టం చేశారు. పెద్ద రాజకీయ డ్రామాకి తెరలేపారు. పెద్ద రాజకీయ డ్రామా. ఈ సందర్భంగా వచ్చినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఇచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కావచ్చు,
లేదా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, మేము నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం సూటిగా, అసలు ఏమి జరిగితే మీరందరూ ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరలేపారు? కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏమన్నా మూసేశారా? అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరదింపారు. అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఏదైతే మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించాడో ఏ ఆలోచనలతో దానికి తుట్లు పొడిచే విధంగా మీరు నిన్న వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాం. ఈ సందర్భంగా అడుగుతున్నా, వచ్చిన ఎమ్మెల్సీలందరూ రకరకాలుగా మాట్లాడారు, మా నాయకుల గురించి మాట్లాడారు, కక్ష సాధింపులు అని చెప్పి మాట్లాడారు. మేమే కనుక మా నారాయణ సారే కనుక కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో రాజకీయం చేయగలుగుతారా చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీ అందరూ చూస్తున్నారు, వెనకాలే కటౌట్, చంద్రశేఖర్ రెడ్డి గారి కటౌట్. ఆయన పుట్టినరోజు 26వ తారీఖున స్వయంగా నారాయణ సార్ గారిదైనా మా నాయకులు ఎవరిదైనా ఫ్లెక్స్ కానీ హోర్డింగ్ కానీ ఏర్పాటు చేస్తే 48 గంటల్లో తీసేస్తాం. మా మంత్రి గారు నారాయణ సార్ది సైతం 48 గంటల్లో తీసేస్తాం. అటువంటిదే 26వ తారీఖున ఆయన జన్మదినం అయితే 2 రోజుల ముందే నగరం అంతా కట్టారు, మన కళ్ళకు కనబడతా ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. గోకార్లపల్లి సమీపంలో విద్యుత్ షాక్కు గురై నిత్యశ్రీ అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పాఠశాలకు వెళ్తున్న సమయంలో దాహం వేయడంతో పొలాల వద్దకు వెళ్లిన నిత్యశ్రీ అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం విజయపురి సౌత్లో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గత 4 రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆలసత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విజయపురి సౌత్ వాసుల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. తక్షణమే మంచినీటి సరఫరాను పునరుద్ధరించకపోతే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నాలుగు రోజులుగా చాలా నీటి కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. 4 రోజుల నుంచి చిన్న పాపలు ఉన్నారు, తాగునీటికి కూడా ఇబ్బందిగా ఉంది. పిల్లలకి స్నానానికి దేనికి చాలా ఇబ్బందిగా పడుతున్నాము. 4 రోజుల నుంచి ఎవరు ఏ అధికారి కూడా వచ్చి ఈ సమస్య పరిష్కారం కూడా మాట్లాడింది కూడా లేదు. ఏం చేస్తుంది నాకేం తెలియడం లేదు. మేము దీనికి పరిష్కారం తొందరగా శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. ఉస్తిగలపేంట అటవీ ప్రాంతంలో 13 ఏనుగుల గుంపు సంచరిస్తోందని భాకారపేట అటవీ శాఖ అధికారులు తెలిపారు. రైతులు, గ్రామస్తులు రాత్రి వేళల్లో పొలాల వైపు వెళ్లవద్దని, వాటిని తరిమే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చిన్నగొట్టిగళ్లు మండలంలో ఓ ఒంటరి ఏనుగు దాడి చేయడంతో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ అటవీ శాఖకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. తిరుపతి జిల్లా ఉట్లవారిపల్లిలో ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యటించారు. శ్రీ ఆనందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల విగ్రహాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఏపీ మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా. అంతేకాకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారో, ప్రతి కుటుంబం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి, ఎవ్రీ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ చెప్తారో, సో దీంట్లో కూడా అవకాశాలు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా. మీకు ఒక 2 ఎకరాలు ఉన్నాయి, సపోజ్
ఎక్కడైతే టూరిజంని డెవలప్ చేయాలనుకుంటున్నారో మీకు పొలాలు ఉన్నాయి, మీరు ఒక 5 స్టార్ హోటల్లో నిర్మించలేకపోవచ్చు, కానీ మీ పొలాన్ని పెట్టుబడిగా మీ క్యాపిటల్గా పెట్టి ఇటువంటి గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఇప్పుడు నేనున్నాను, నేను ఒక 5 స్టార్ హోటల్ కట్టాలనే కోరిక నాకుంది, నా దగ్గర పెట్టుబడి ఒక 10 కోట్లు 20 కోట్లు ఉంది, ఒక నేను టైప్ తీసుకుంటున్నాను ఎవరితో, మ్యారియటో లేకపోతే హిల్టనో లేకపోతే తాజ్తోనో. అదే 3-4 రైతులు కలిపి ఒక 2 ఎకరాలు ఉంది, అందరూ కలిపి ఒక 4-5 ఎకరాలు ఉంటే దాన్నే పెట్టుబడిగా పెట్టుకొని ప్రభుత్వం సహకరిస్తానికి సిద్ధంగా ఉంది. మీకు ఎవరితోనే టైప్ చేయాలంటే సపోజ్ చీరాల, వైజాగ్ లేకపోతే సూర్యలంక ఇటువంటి అమరావతి ఇటువంటి ప్రాంతాల్లో ల్యాండ్ ఉంది, మీ ల్యాండ్ని పెట్టుబడిగా పెట్టుకోండి, మీరు కూడా వ్యవసాయదారుడి నుంచి వ్యాపారవేత్తగా మారటానికి కూడా ఈ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని చెప్పేసి కూడా మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా చర్చలో చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా కూడా మరి ఈరోజు వచ్చిన పెట్టుబడుల్లో ప్రీమియర్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నదే. ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ గురించి 3,936.2 కోట్ల పెట్టుబడి, 540 మందికి ఉపాధి లభించే ఇండస్ట్రీ. ఇంగోట్స్ సిలికాన్ వేఫర్ మాడ్యూల్ తయారీ తిరుపతిలో ఏర్పాటు చేయబోతా ఉంది. అదేవిధంగా ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కి వారు ఏర్పాటు చేస్తున్న ఎస్టాబ్లిష్మెంట్కి రోడ్స్, పవర్ సప్లై, డ్రైన్స్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 1,95 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. ఇది హౌసింగ్ ప్రాజెక్ట్, అంటే ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడైతే వస్తున్నాయో ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికులకి హౌసింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేస్తడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఆర్థిక సహకారం కూడా లభిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి చేస్తే ఈ ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఒక గృహ వసతి ఏర్పడుతుందని చెప్పేసి మనం చేస్తాం. కంట్రోల్-ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్, ఈ కంట్రోల్-ఎస్ అనేది ఈ డేటా సెంటర్స్లో అనేక సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉంది. మండపేటలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ప్రగడ కృష్ణ భగవాన్ న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ స్పష్టం చేశారు. వైసీపీ కులాలను అడ్డుపెట్టి రాజకీయం చేయడం సరికాదని లీలాకృష్ణ హితవు పలికారు. బూతులు తిట్టే నాయకులను వైసీపీ పెంచి పోషించడం వల్లే జగన్కి గతి పట్టిందని లీలాకృష్ణతో మా ప్రతినిధి నరేంద్ర కుమార్ ఫేస్ టు ఫేస్. గతంలో మండపేటలో పోలీసుల వేధింపుల వల్ల మృతి చెందినటువంటి కృష్ణ భగవాన్కి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాల న్యాయం చేయాలి. ఆ రోజుల్లో కాపు నాయకులుగా చెప్పుకొని అధికారులు ఉన్నటువంటి తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు కాపుల గురించి మాట్లాడేందుకు వీళ్ళంతా ఎందుకు బయటకు వస్తున్నారంటూ కూడా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే లీలాకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈరోజు విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఆయన మాటలను మరిన్ని విషయాలు తీసుకుని ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటి ఏదైతే కృష్ణ భగవాన్కి సంబంధించినటువంటి ఆత్మహత్య ఇష్యూలో తర్వాత చాలామంది మీద కేసులు నమోదు చేశారు, ఆ సమయంలో మీరంతా కూడా పోరాటం చేశారు. ఇప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి సాయి కృష్ణ కానీ ఇతర మరణాలకు సంబంధించి కానీ కాపు నాయకులంతా కూడా మన సమావేశం మాట్లాడినటువంటి తీరుని ఏ విధంగా చూస్తున్నారు? తోట త్రిమూర్తులు అనే వ్యక్తి దుర్మార్గానికి అన్యాయానికి పరాకాష్ట. మీరు ఒకసారి గమనిస్తే అతని నేపథ్యం గమనించండి. అతని జీవితం అంతా కూడా కాపులకి ద్రోహం చేసే నేరమైన చరిత్ర నుంచి వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు కాపులను ఉద్ధరిస్తానని బయలుదేరి పవన్ కళ్యాణ్ గారిని కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వాళ్ళ చేత వీళ్ళ చేత మేము వచ్చి కాళ్ళు పట్టుకుని పరిస్థితి సార్ అంటే కాళ్ళు పట్టుకుని ప్రాదేశపడి పార్టీలో చేరదాం అనుకునే పరిస్థితిలోంచి అతను పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తి అంటే కులాలకి మతాలకి ప్రాంతానికి అతీతమైన వ్యక్తి. ఇప్పుడు నేనున్నాను, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. నేను ఆయనతో 8-7 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నా. ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదంటే చాలా చిన్న పిల్లవాడు మనస్తత్వం లాంటిది. ఆయన ఎటువంటి వ్యక్తులైనా ప్రేమిస్తాడు. ఆయన అంత మంచి స్వభావం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద సున్నితమైన వ్యక్తి అంటే సున్నిత స్వభావం కలిగిన వ్యక్తిని రెచ్చగొట్టాలనే ఒక కుట్ర. జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యూడల్ ఫాసిస్ట్
నేపథ్యం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే సమాజాన్ని ముక్కలుగా విడదీసుకుంటూ పోతే వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఒక ప్లానింగ్ ప్రకారం విడదీస్తూ ఉంటారు. ఆ ప్లాన్లో భాగంగా ఇతను మిగిలిన కాపు నాయకులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ నాయుడు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగాడు, దశలో ముఖ్యమంత్రి అవుతాను. అటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు లాంటి ఒక ల్యాండ్ గ్రాబర్. ఎంతో మంది కాపు నాయకుల్ని మర్డర్ చేసిన నేపథ్యాలు ఉన్నాయి అతను. ఎంతో మంది కాపు ఆయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. దాదాపు 13-14 కుటుంబాల కాపు సోదరులు అక్కడ మాయమయ్యారు. ఈ రోజుకి కూడా బాడీలు ట్రేస్ అవ్వాల. అటువంటి నేపథ్యం కలిగిన వ్యక్తి అతనికి ఏముందని మీరు ఈరోజు అక్కడికి వచ్చి మీటింగులు పెట్టారు. నీ స్థాయి ఏంటి బొత్స సత్యనారాయణ గారు? నువ్వు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళావు? మిమ్మల్ని ఒక మోడల్ ఐకాన్గా భావించేవాళ్ళం గతంలో. ఒకప్పుడు మీతో కలిసి ప్రయాణం చేస్తే గొప్పని భావించే స్థాయి నుంచి ఈరోజు మీ స్థాయి ఎంత దిగజార్చుకుంటున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, కొంతమంది వెధవలు ఉన్నారు. అంటే మా నాయకుడు ఈ రోజు వరకు మమ్మల్ని కట్టుబాటు చేశాడు. మాటలు తోలొద్దు, మాటలు సమాజం పట్ల వినయంగా ఉండండి, మర్యాదతో ఉండండి అని చెప్పి ఒక రకమైన క్రమశిక్షణ నేర్పించారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. కానీ పేరు నాని లాంటి ఒక యూజ్లెస్ ఫెలోని పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారి మీద ఉపయోగించడం, ఏదైనా అతని మీద తిరుగుబాటు చేస్తే దాన్ని వివక్ష తీసుకురావాలని ప్రయత్నించడం. మొన్నటి వరకు ఇద్దరు ఎదవలు ఉండేవారు, పనికిమాలిన ఎదవలు. ఒకడు కొడాలని, ఒకడు అల్లమనేని వంశీ. ఇలాంటి ఎదవలందరినీ సమాజానికి పరిచయం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒకడంటాడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని నా కొడుకు అన్నాడు, పంతో నానేజీ అన్నాడు. అసలు ఈ సమాజానికి బూతులు నేర్పించిన వెధవలే మీరు. అటువంటిది ఈరోజు మళ్ళీ నీతులు చెప్తారు. మీ దాకా వస్తే ఇంకొకటి దాకా వచ్చా. కొడాలి నాని లాంటి బోక ఎదవలందరినీ మీరు తీసుకొచ్చి పెట్టారు. అదేవిధంగా వంశీ లాంటి ఎదవలందరినీ తీసుకొచ్చావు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టించావు. ఆ రోజు ఏమైపోయింది నీకు సంస్కారం? ఆ రోజు ఏం చేశారు మీరందరూ? ఇటువంటి వెధవలందరినీ తీసుకొచ్చి ఈరోజు సమాజానికి, కానీ ఆ మాటలు మాట్లాడటమే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మేము మాట్లాడిన తప్పని పరిస్థితి కానీ సృష్టింతే ఒక్కొక్కడిని మాత్రం తవిరి కొట్టేస్తుంది. దాంట్లో ఎవడు మాట్లాడితే అని మాత్రం తవిరి కొట్టేస్తుంది. దాంట్లో జనసేన కానీ కూటమి కానీ ఎందుకు వెనుకాడదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే కృష్ణ భగవాన్కి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి ఇష్యూ కానీ, తర్వాత అక్కున్నటువంటి నాయకులు వ్యవహరించినటువంటి తీరు కానీ, తర్వాత వాళ్ళు అక్కడ దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్నటువంటి సమయంలో కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. మొత్తంగా అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్పుడు ఏదైతే ఆ బాధను అనుభవించారు కాబట్టి దానికి సంబంధించి ఈరోజు మీడియా సమావేశం పెట్టి ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు వివరించడం జరిగింది. రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.